నమః శివాయ. మల్లారెడ్డిగూడెం సర్వేల్ వాస్తవ్యులైన ఎన్ సత్తయ్య, శోభా దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఆకలితో ఉన్న అభాగ్యులకు అన్నం పెట్టడం అత్యంత గొప్ప సేవగా భావించి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా ఈ శివబంధువులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారి పేర్లపై, వారి గోత్రాలపై అర్చనలు చేయించగా కుటుంబమంతా స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు స్వామివారిని సుందర మనోహరంగా అలంకరించి కర్పూర నీరాజనాన్ని సమర్పించగా భక్తులు స్వామివారి దివ్యాశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు మంత్రోచ్చరణలు ప్రతిధ్వనించేలా పఠిస్తుండగా భక్తులు యాగాన్ని పూర్తి చేసి సకల దేవతల ఆశీస్సులు పొందారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో భాగమై శివానుగ్రహాన్ని పొందారు. మానవ సేవలో భాగంగా సత్తయ్య, శోభగార్ల కుమారుడు కీర్తిశేషులు ఎన్ మహేష్ గారి 2వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఇది మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. మహేష్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అన్నయ్య, వదిన ఎన్ వెంకటేష్, లక్ష్మీ గారు వారి కుటుంబ సభ్యుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. కాలం చేసిన కుటుంబ సభ్యుణ్ణి తలచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులను ఆ పరమేశ్వరుడు సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం, నా పేరు వెంకటేష్. మాది మల్లారెడ్డిగూడెం, నారాయణపూర్ మండల్ కిందకు వస్తుంది. మేము గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. మా తమ్ముంది డెత్ యానివర్సరీకి సందర్భంగా ఇక్కడికి రెండోసారి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ జరిగినాయి. మాకు చాలా సంతోషం ఉంది ఇక్కడ రావడం. ప్రతి ఏటా ఇట్లా జరిపిస్తాం అని మేము అనుకుంటున్నాం. చాలా సంతోషం ఉంది. వీళ్ళు రిసీవ్ చేసుకుని చాలా సంతోషం అనిపించింది. రాగానే దేవుని దగ్గర పూజ చేయించడం, అర్చన చేయించడం, ఇవన్నీ మాకు చాలా సంతోషం అనిపిస్తాయి. మాకు కూడా ఇక్కడ అన్నదానం చేయడం వల్ల కొంచెం సంతృప్తి కలుగుతుంది.
మా తమ్ముని ఆత్మ ఎక్కడున్నా కానీ సంతోషం ఉంటుందని ఆశిస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.